అనేక జన్మలెత్తిన తర్వాత ఒక ఆకలి పుట్టింది నాకు. ఆ ఆకలితో అడుగుతున్నానయ్యా బ్రహ్మ విద్య పెట్టమని. అది ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు, అన్నంతో ఆడుకుంటాడు. అది జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం చెప్పకూడదు, వాడు విసుక్కుంటాడు. తెలుసుకోండి. అక్కడ జిజ్ఞాస లేని వాడిని మీరు ప్రవచనానికి కూర్చోబెట్టుకోనుకోండి, అనీజీ గట్టుగుడి తిరుగుతుంటాడు. ఆకలితో లేని వాడికి అన్నంతో ఆడుకున్నట్టు. తెలిసిందా? జిజ్ఞాస ఉండాలి, ఆకలి పుట్టాలండి. మోక్షం కావాలి, భగవంతుడు కావాలని ఆకలి పుట్టాలి. ఆ ఆకలి పుడితేనే భగవంతుడు అన్నం పెడతారు. తెలుసుకోండి. అంటే భవతాపన క్షుధావేదనచే తపక్కుతపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్యౌదన భిక్ష నాదు హృదయంబను పత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరా. ఓహో, ఇది అడిగేవా? అయితే గెటప్ మార్చుతానన్నాడు. ఆయనకు తెలుసు దేనికి ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు ఇక్కడ. కనుక ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఒక్కొక్క వేషం. ఆయనకేం పోయింది? ఏ రూపం లేదు కనుక ఏ రూపమైనా ధరించగలడు. తెలుసుకోండి. ఇక్కడ వెంటనే అక్కడ ఒక్కసారి జ్యోతిపుంజం ఒకటి గోచరించి ఆ జ్యోతిలో ఒక మర్రి చెట్టు కనబడి దాని కింద కుర్రవాడగా దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చారంట మహానుభావుడు. వశిష్ఠ మహర్షికి అయినటువంటి దర్శనం ఇది, వశిష్ఠుల వారికి. అలా దర్శనమిచ్చి ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు, అలా చూసి చిరునవ్వు నవ్వాడంతే. ఆయనకున్న సమస్త అజ్ఞానం పోయి సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం పొంది ధన్యుడైపోయాడు. ఆహా, ధన్యుడయ్యాను.